హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు IIITలో సీట్ ఎవరికి వస్తుంది, మరి ఎవరికి 0.4 మార్క్స్, ఏ స్కూల్ వాళ్ళకి 0.4 మార్క్స్ యాడ్ చేస్తారు, అదేవిధంగా ఏ క్యాస్ట్ వారికి ఎన్ని మార్కులు వస్తే మీకు సీటు వస్తుంది, అదేవిధంగా సీట్ల విభజన ఏ విధంగా ఉంటుంది, రిజర్వేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఇద్దరికి ఒకే మార్క్స్ వస్తే ఎవరిని సెలక్షన్ చేస్తారు, వీటన్నిటి గురించి ఈ టాపిక్లో మనం తెలుసుకుందామండి. మరి తప్పనిసరిగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరి ఈ వీడియోకి మనం పెట్టుకున్న టార్గెట్ 200 లైక్స్ అండి. మరి కిందకు టాపిక్లోకి వెళ్ళిపోతే, మరి IIITలో 0.4 మార్క్స్ ఏ స్కూల్ వాళ్ళకి వేస్తారు అన్నది చూద్దామండి. ఇప్పుడు స్కూల్ యొక్క లిస్ట్ చూసుకున్నట్లయితే జడ్పీ హై స్కూల్, మున్సిపల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ కేటగిరీలు ఉన్నాయండి. మరి ఎవరికి 0.4 మార్క్స్ యాడ్ చేస్తారు అంటే జడ్పీ స్కూల్స్ అన్నింటికి కూడా 0.4 మార్క్స్ యాడ్ చేస్తారండి. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్ కూడా 0.4 మార్క్స్ యాడ్ చేస్తారండి. అలాగే మోడల్ స్కూల్కు కూడా 0.4 మార్క్స్ యాడ్ చేస్తారు. అదేవిధంగా నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా 0.4 మార్క్స్ యాడ్ చేస్తారు. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్కి మాత్రం 0.4 మార్క్స్ యాడ్ చేయరండి. ఇది మాత్రం క్లియర్గా చెప్పడం జరుగుతుంది, మనకి నోటిఫికేషన్లోనే పేర్కొనడం జరిగిందండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది, ఎన్ని మార్కులు వస్తే వాళ్ళకి సీటు వస్తుంది అన్నది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి 15% రిజర్వేషన్ ఉంటుందండి. అదేవిధంగా ఎస్టీకి 6% రిజర్వేషన్ ఉంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 9.7, 9.8 జీపీఏ వచ్చిన వాళ్ళకి సీట్ అన్నది కన్ఫామ్గా వస్తుందండి. అదేవిధంగా బీసీఏ కేటగిరీకి చూస్తే 7% రిజర్వేషన్ ఉంటుందండి. బీసీబీకి 10% రిజర్వేషన్ ఉంటుంది. బీసీసీకి 1% రిజర్వేషన్, బీసీడీకి 7% రిజర్వేషన్ ఉంటుందండి. అదేవిధంగా బీసీఈకి 4% రిజర్వేషన్ ఉంటుందండి. ఈ బీసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎంత రావాలి మార్క్స్ అంటే 9.8 జీపీఏ నుండి 10% వరకు వస్తున్నట్లయితే వీళ్ళకి తప్పనిసరిగా మార్కులు అయితే బాసరాలు అయితే సీట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అవుతుందండి. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్కి 3%, క్యాప్ కేటగిరీ వాళ్ళకి 2%, ఎన్సీసీ కేటగిరీ వాళ్ళకి 1%, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి 0.5%. ఈ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఈ కేటగిరీ వాళ్ళకి 9 జీపీఏ నుండి 10 ఈ మధ్యలో ఎక్కడికి వచ్చినా కూడా ఏ జీపీఏ వచ్చినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా IIIT బాసరలో మాత్రం సీట్ అయితే వస్తుందండి. మరి బీసీబీలో 10/10 ఆర్ 9.8 వరకు కూడా 3 పేజీల కౌన్సిలింగ్లో ఏదో ఒక కౌన్సిలింగ్లో ఏదో పేజ్ కౌన్సిలింగ్లో సీట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మరి 10/10 వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్, మోడల్ స్కూల్లో ఉన్న విద్యార్థులకైతే గవర్నమెంట్ స్కూల్ అండ్ మోడల్ స్కూల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ విధంగా ఉన్నటువంటి స్కూల్స్లో 10/10 వస్తే ఖచ్చితంగా మీకు సీట్ అయితే వస్తుందండి. అదే ప్రైవేట్ స్కూలు అండ్ రెసిడెన్షియల్ స్కూల్లో అయితే 10%, 10కి 10 వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఛాన్స్ అయితే 50-50 ఛాన్స్ అయితే ఉంటుందండి. అదే ప్రైవేట్ స్కూలు, రెసిడెన్షియల్ స్కూల్లో 10కి 10 వచ్చాయి అనుకోండి జీపీఏ, సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుందండి. సార్ ఇది ఎందుకండి 10/10 వచ్చినా కూడా ఎందుకు రాదంటున్నారు అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1500 సీట్లు ఉన్నాయి IIIT బాసరకి చెందినటువంటి. మరి 40,000 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. మరి అందరికీ చాలా ఎక్కువ మొత్తంలో 10/10 వస్తాయి. అందులో మెరిట్ అలాగే
రిజర్వేషన్ ఇవన్నీ పోగా చాలా టఫ్ కాంపిటీషన్ అయితే వస్తుంది. అందువల్ల గవర్నమెంట్ స్కూలు, మోడల్ స్కూలు సీట్లు అయితే విద్యార్థులు అయితే 10/10 అయితే ఖచ్చితంగా ఈ 0.4 మార్క్స్ యాడ్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకైతే సీట్ వస్తుంది. అదే ప్రైవేట్ స్కూల్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే 10/10 వచ్చినప్పటికీ కూడా మరి 50-50 ఛాన్స్ ఉంటుందండి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుందండి. మరి అయితే సీట్ అలాట్మెంట్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు IIIT బాసరకు సంబంధించినటువంటి 80% ఆఫ్ సీట్స్ అంటే సుమారుగా 1200 పైచీలకు సీట్లన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారండి. అంటే తెలంగాణ వారికే. 15% బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. అదేవిధంగా 75 సీట్స్ అయితే అదర్ స్టేట్స్ వాళ్ళకి 75 సీట్లు అయితే కేటాయించడం జరిగిందండి. ఈ 75 సీట్లు కూడా 1.3 lakhs ఖచ్చితంగా చెప్పాలంటే 1.36 lakhs అడ్మిషన్ ఫీజు కండక్ట్ చేస్తారండి. యాన్యువల్గా వాళ్ళకి కట్టే ఫీజు అయితే 1.36 lakhs అండి. ఈ 1.36 lakhsలోనే ట్యూషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు ఇవన్నీ కూడా ఉంటాయండి. అదేవిధంగా 2% అంటే 30 పోస్టులు, 30 సీట్లు అయితే సూపర్ న్యూమరరీ సీట్లు అండి. ఇవన్నీ కూడా అంటే సూపర్ న్యూమరరీ సీట్లు అంటే ఎవరికి ఇస్తారండి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి ఇస్తారండి. మరి వీళ్ళకి ఇచ్చే ట్యూషన్ ఫీజు అయితే 3,01,000 అండి. యాన్యువల్గా వాళ్ళు కట్టే ఫీజు 3,01,000 అండి. ఈ విధంగా ఉంటుందండి. అయితే మరి ఇప్పుడు రిజర్వేషన్ చూసుకున్నాము, గవర్నమెంట్ ఎవరికెవరికి వస్తుంది, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఇవన్నీ చూసుకున్నాం. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఒకే జీపీఏ వచ్చారు, ఒకే క్యాస్ట్, ఒకటే పోస్ట్ మిగిలింది, వాళ్ళిద్దరిలో ఎవరు సెలెక్ట్ చేస్తారు అన్న టాపిక్ మీకు వచ్చినట్లయితే ఇద్దరు ఒకే జీపీఏలో ఉన్నారు. అప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూస్తారండి. అది 10 గ్రేడ్ ఎవరికి వచ్చింది అన్నది ఫస్ట్ చూస్తారండి. ఇద్దరికి 10 గ్రేడ్ వచ్చింది అనుకోండి, సైన్స్ గ్రేడ్కి వస్తారు. సైన్స్లో కూడా ఇద్దరికి 10/10 వచ్చాయి అనుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి వస్తారండి. ఇంగ్లీష్ కూడా ఇద్దరికి 10/10 వస్తే ఎవరికి రాకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. 10 వచ్చిన వాళ్ళు సీట్ పొందుతారు. ఒకవేళ ఇద్దరికి 10 వచ్చాయి అనుకోండి, సోషల్కి వస్తారండి. సోషల్లో కూడా 10/10 వస్తే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారండి. డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా చూస్తారండి. ఆ లాస్ట్ని రోస్టర్ మెథడ్లో హాల్ టికెట్ విధానాన్ని వాళ్ళు అనుసరించి ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుందండి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్ అయితే అప్పుడు హాల్ టికెట్ యొక్క లోవర్ రేంజ్ని బట్టి వాళ్ళు ఆ ఇద్దరిలోని ఎవరు ముందంజలో ఉంటే వాళ్ళ యొక్క రిమైండర్ని బట్టి బేస్ చేసుకొని ముందు ఇవ్వడం జరుగుతుందండి సీటు. మరి ఇంత మంచి వీడియోకి లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మీకు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి.